శీర్షిక ఒక లేఖలో దాగిన ప్రేమ. విశాఖపట్నంలో సముద్రతీరానికి దగ్గరగా ఉన్న ఒక కాలేజీ. అక్కడ చదువుతున్నాడు ఆదిత్య. అతను మంచి స్టూడెంట్, కాని చాలా అంతర్ముఖి. ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడడు. ఒకరోజు అతని డెస్క్ మీద ఒక చిన్న లేఖ కనిపించింది. నీ నవ్వు చాలా బావుంటుంది. నువ్వు ఎప్పుడూ సైలెంట్గా ఉంటావు, కాని నేను నిన్ను గమనిస్తున్నాను. ఆ లేఖ చదివిన ఆదిత్య ఆశ్చర్యపోయాడు. ఎవరు రాశారో తెలీదు, కాని ఆ రోజు అతని మనసులో ఒక కొత్త ఆసక్తి మొదలైంది. తర్వాతిరోజు మరో లేఖ వచ్చింది. ఈరోజు నువ్వు బ్లూ షర్ట్లో చాలా హ్యాండ్సమ్గా కనిపించావు. ఇలా ప్రతిరోజూ ఒక లేఖ. ఆ లేఖల్లో చిన్న చిన్న మాటలు, ప్రోత్సాహం, ప్రేమతో కూడిన భావాలు ఉండేవి. ఆదిత్య ఆ లేఖలు చదవడానికి ఎదురుచూసేవాడయ్యాడు. ఎవరో తెలియని అమ్మాయి తనను ఇంతగా గమనిస్తుందన్న ఆలోచన అతనికి ఆనందంగా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత అతను కూడా ఒక లేఖ రాశాడు. నువ్వెవరో నాకు తెలీదు, కాని నీ మాటలు నాకు చాలా ముఖ్యమయ్యాయి. ఒకసారి నిన్ను కలవాలని ఉంది. ఆ లేఖను అతను అదే చోట పెట్టాడు. 2 రోజుల తర్వాత సమాధానం వచ్చింది. సరే, రేపు సాయంత్రం లైబ్రరీ వెనుక ఉన్న గార్డెన్లో కలుద్దాం. ఆ రోజు ఆదిత్య చాలా టెన్షన్తో ఉన్నాడు. ఎవరు వస్తారో, ఎలా ఉంటారో. సాయంత్రమైంది. అతను గార్డెన్లోకి వెళ్లాడు. చుట్టూ చూస్తున్నాడు, కాని ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడే ఒక సాఫ్ట్ వాయిస్ వినిపించింది. ఆదిత్య అని. అతను తిరిగి చూశాడు. అది నందిని, అతని క్లాస్మేట్, చాలా సైలెంట్గా ఉండే అమ్మాయి. నువ్వా అని ఆశ్చర్యపోయాడు ఆదిత్య. నందిని నవ్వింది. అవును, నేను. నువ్వు ఎప్పుడూ నాతో మాట్లాడలేదు కదా అని అడిగాడు. మాట్లాడలేకపోయాను, కాని నిన్ను చాలా రోజులుగా ఇష్టపడుతున్నాను అని నందిని చెప్పింది. ఆదిత్య కొంచెం నవ్వాడు. నువ్వు రాసిన ప్రతి లేఖ నా రోజును ప్రత్యేకంగా చేసింది. నందిని కళ్లలో ఆనందం కనిపించింది. అయితే ఇప్పుడు నువ్వేమంటావు? ఆదిత్య కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత చెప్పాడు. నిన్ను చూసే ముందు నేను ఆ లేఖలను ప్రేమించాను. ఇప్పుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాను. ఆ మాటలు విన్న నందిని కళ్లలో కన్నీళ్లు వచ్చాయి ఆనందంతో. ఆ రోజు నుండి వాళ్ళిద్దరి ప్రేమకథ మొదలైంది. ఇక లేఖలు అవసరం లేదు, ఎందుకంటే వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడగలిగారు. కాని ఆ లేఖలు మాత్రం వాళ్ల ప్రేమకు గుర్తుగా మిగిలిపోయాయి. ప్రతి లేఖలో ఒక చిన్న భావన, ఒక చిన్న ప్రేమ, ఒక చిన్న గుర్తు. ఇప్పుడు కూడా వాళ్లు ఆ లేఖలను చదువుతారు, మొదటిసారి ప్రేమలో పడిన ఆ క్షణాలను గుర్తుచేసుకుంటూ. లో ఎక్కడో ఒక ఖాళీ ఉంది, కాని అది ఏమిటో అతనికి అర్థం కాలేదు. ఆ రోజు బస్టాప్ దగ్గర వర్షం నుంచి తప్పించుకోవడానికి నిలబడ్డాడు. అప్పుడు ఆమెను చూశాడు. నీలిరంగు దుప్పటాతో చేతిలో పుస్తకం పట్టుకొని వర్షాన్ని ఆస్వాదిస్తూ నిలబడి ఉన్న ఒక అమ్మాయి. ఆమె పేరు నందిని. ఆమె నవ్వు చూసిన క్షణం అఖిల్ హృదయం ఒక్కసారిగా కొట్టుకోవడం మానేసినట్టయింది. అతను ఎప్పుడూ అనుభవించని ఒక భావన అతనిలో మెల్లగా పెరుగుతోంది. కొన్ని క్షణాల తర్వాత వర్షం మరింత పెరిగింది. నందిని దగ్గరకు వచ్చి, ఇక్కడ నిలబడి ఉండడం కష్టంగా ఉంది, మీరు కొంచెం షేర్ చేస్తారా అని అడిగింది. అఖిల్ ఆశ్చర్యపోయాడు. అవును, తప్పకుండా అని చెప్పాడు. ఆ చిన్న పరిచయం పెద్ద కథకు ప్రారంభమైంది. ఆ తర్వాత వాళ్లు ప్రతిరోజూ కలుసుకోవడం మొదలుపెట్టారు. కాఫీషాపులలో గంటల తరబడి మాట్లాడేవారు. చిన్న చిన్న విషయాలమీద నవ్వేవారు. జీవితంపై కలలు కంటూ ఒకరికొకరు దగ్గరవుతూ వెళ్లారు. నందిని చాలా స్పష్టంగా మాట్లాడే అమ్మాయి. ఆమెకి జీవితంపై ఒక క్లియర్ విజనుంది. అఖిల్ మాత్రం కొంచెం మౌనంగా ఉండేవాడు, కాని ఆమెతో ఉన్నప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు. ఒకరోజు నందిని అఖిల్ని అడిగింది, నీకు జీవితంలో నిజంగా కావాల్సిందేమిటి అని. అఖిల్ కొద్దిసేపు ఆలోచించి, నిన్ను కోల్పోకుండా ఉండటం అన్నాడు. ఆ మాట విన్న నందిని కళ్లల్లో ఆనందంతో పాటు భయం కూడా కనిపించింది. కొన్ని రోజుల తర్వాత నందిని ఒక నిజం చెప్పింది. అఖిల్, నాకు విదేశాల్లో జాబొచ్చింది, నేను వెళ్ళాలి అని అనగానే అఖిల్ ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. అయితే మనం అని అడిగాడు. నందిని కళ్లల్లో కన్నీళ్లు మెరుస్తూ, ప్రేమ అంటే ఎప్పుడూ కలిసి ఉండటం కాదు, ఒకరికొకరు మంచి జరగాలని కోరుకోవడం అంది. ఆ మాటలు అఖిల్ హృదయాన్ని ఛేదించాయి. వెళ్లే రోజు వచ్చింది. ఎయిర్పోర్ట్లో ఇద్దరూ ఒకరినొకరు చూస్తూ నిలబడ్డారు. మాటలు రావడంలేదు, కేవలం కన్నీళ్లు మాత్రమే. నువ్వు తిరిగి వస్తావా
అని అఖిల్ అడిగాడు. నందిని చిరునవ్వుతో, మన ప్రేమ నిజమైతే మనం మళ్లీ కలుస్తాం అంది. అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. కాలం గడిచింది. నెలలు సంవత్సరాలుగా మారాయి. అఖిల్ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కాని నందిని జ్ఞాపకాలు అతన్ని విడిచిపెట్టలేదు. ఒకరోజు అదే బస్టాప్ దగ్గర వర్షం పడుతున్నప్పుడు అఖిల్ మళ్లీ అక్కడ నిలబడ్డాడు. అచాత్తుగా అతని వెనకనుంచి ఒక స్వరం వినిపించింది. ఇంకా నన్ను ఎదురుచూస్తున్నావా అని. అఖిల్ తిరిగి చూశాడు. అది నందిని. ఆమె కళ్లల్లో అదే ప్రేమ, అదే నవ్వు. అఖిల్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు అన్నాడు. నందిని దగ్గరకు వచ్చి, ప్రేమ ఎప్పుడూ దూరాన్ని గెలుస్తుంది అంది. ఆ వర్షపు సాయంత్రం వారి ప్రేమ కథ మళ్లీ కొత్తగా ప్రారంభమైంది. ముగింపు సందేశం: నిజమైన ప్రేమ దూరంతో కాదు, నమ్మకంతో బతుకుతుంది. లో ఎక్కడో ఒక ఖాళీ ఉంది, కాని అది ఏమిటో అతనికి అర్థం కాలేదు. ఆ రోజు బస్టాప్ దగ్గర వర్షం నుంచి తప్పించుకోవడానికి నిలబడ్డాడు. అప్పుడు ఆమెను చూశాడు. నీలిరంగు దుప్పటాతో చేతిలో పుస్తకం పట్టుకొని వర్షాన్ని ఆస్వాదిస్తూ నిలబడి ఉన్న ఒక అమ్మాయి. ఆమె పేరు నందిని. ఆమె నవ్వు చూసిన క్షణం అఖిల్ హృదయం ఒక్కసారిగా కొట్టుకోవడం మానేసినట్టయింది. అతను ఎప్పుడూ అనుభవించని ఒక భావన అతనిలో మెల్లగా పెరుగుతోంది. కొన్ని క్షణాల తర్వాత వర్షం మరింత పెరిగింది. నందిని దగ్గరకు వచ్చి, ఇక్కడ నిలబడి ఉండడం కష్టంగా ఉంది, మీరు కొంచెం షేర్ చేస్తారా అని అడిగింది. అఖిల్ ఆశ్చర్యపోయాడు. అవును, తప్పకుండా అని చెప్పాడు. ఆ చిన్న పరిచయం పెద్ద కథకు ప్రారంభమైంది. ఆ తర్వాత వాళ్లు ప్రతిరోజూ కలుసుకోవడం మొదలుపెట్టారు. కాఫీషాపులలో గంటల తరబడి మాట్లాడేవారు. చిన్న చిన్న విషయాలమీద నవ్వేవారు. జీవితంపై కలలు కంటూ ఒకరికొకరు దగ్గరవుతూ వెళ్లారు. నందిని చాలా స్పష్టంగా మాట్లాడే అమ్మాయి. ఆమెకి జీవితంపై ఒక క్లియర్ విజనుంది. అఖిల్ మాత్రం కొంచెం మౌనంగా ఉండేవాడు. కాని ఆమెతో ఉన్నప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు. ఒకరోజు నందిని అఖిల్ని అడిగింది, నీకు జీవితంలో నిజంగా కావాల్సిందేమిటి అని. అఖిల్ కొద్దిసేపు ఆలోచించి, నిన్ను కోల్పోకుండా ఉండటం అన్నాడు. ఆ మాట విన్న నందిని కళ్లల్లో ఆనందంతో పాటు భయం కూడా కనిపించింది. కొన్ని రోజుల తర్వాత నందిని ఒక నిజం చెప్పింది. అఖిల్, నాకు విదేశాల్లో జాబొచ్చింది, నేను వెళ్ళాలి అని అనగానే అఖిల్ ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. అయితే మనం అని అడిగాడు. నందిని కళ్లల్లో కన్నీళ్లు మెరుస్తూ, ప్రేమ అంటే ఎప్పుడూ కలిసి ఉండటం కాదు, ఒకరికొకరు మంచి జరగాలని కోరుకోవడం అంది. ఆ మాటలు అఖిల్ హృదయాన్ని ఛేదించాయి. వెళ్లే రోజు వచ్చింది. ఎయిర్పోర్ట్లో ఇద్దరూ ఒకరినొకరు చూస్తూ నిలబడ్డారు. మాటలు రావడంలేదు, కేవలం కన్నీళ్లు మాత్రమే. నువ్వు తిరిగి వస్తావా అని అఖిల్ అడిగాడు. నందిని చిరునవ్వుతో, మన ప్రేమ నిజమైతే మనం మళ్లీ కలుస్తాం అంది. అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. కాలం గడిచింది. నెలలు సంవత్సరాలుగా మారాయి. అఖిల్ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కాని నందిని జ్ఞాపకాలు అతన్ని విడిచిపెట్టలేదు. ఒకరోజు అదే బస్టాప్ దగ్గర వర్షం పడుతున్నప్పుడు అఖిల్ మళ్లీ అక్కడ నిలబడ్డాడు. అచాత్తుగా అతని వెనకనుంచి ఒక స్వరం వినిపించింది. ఇంకా నన్ను ఎదురుచూస్తున్నావా అని. అఖిల్ తిరిగి చూశాడు. అది నందిని. ఆమె కళ్లల్లో అదే ప్రేమ, అదే నవ్వు. అఖిల్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు అన్నాడు. నందిని దగ్గరకు వచ్చి, ప్రేమ ఎప్పుడూ దూరాన్ని గెలుస్తుంది అంది. ఆ వర్షపు సాయంత్రం వారి ప్రేమ కథ మళ్లీ కొత్తగా ప్రారంభమైంది. ముగింపు సందేశం: నిజమైన ప్రేమ దూరంతో కాదు, నమ్మకంతో బతుకుతుంది.